హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో ఏదైనా పెద్ద సమస్య ఎదురైంది అంటే అది ఖచ్చితంగా హెయిర్ ఫాల్ సమస్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హెయిర్ ఫాల్ సమస్యతో తమ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జుట్టు తెల్లబడి మరియు జుట్టు రాలిపోయే సమస్యలకు గల నివారణ గురించి తెలుసుకుందాం. హెయిర్ ఫాల్తో పాటు మీ జుట్టు తెల్లబడుతుందా? అయితే వెంటనే ఈ వీడియో చూడండి. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే హెయిర్ ట్రిప్ కంప్లీట్గా ఆయుర్వేదిక్తో కూడిందే. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీ దరి చేరవు. అలాగే చాలా సులువైన టిప్ కూడా ఇది. ఇక ఈ టిప్ గురించి తెలుసుకుందాం. నాభి. ఈ నాభి అనేది ఒక సెంటర్, అలాగే ఒక కేంద్ర బిందువు అని కూడా చెప్పొచ్చు. ఈ నాభి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి అమర్చబడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనకి పోషకాలు ఈ నాభి ద్వారానే లభిస్తాయి. మన శరీరంలో ప్రతి అవయవ భాగం ఈ నాభి ద్వారానే పనిచేస్తుంది. మన పొట్టలో జరిగే జీర్ణం కూడా ఈ నాభితోనే కూడి ఉంటుంది. అలాగే మన శరీరంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఈ నాభిలో దాగుంటుంది. ఈ నాభి అనేది ఎంత ముఖ్యమైనది అంటే మనం మెడిటేషన్లో కూడా నాభి ధ్యానాన్నే ఇంపార్టెన్స్ ఇస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన స్టమక్ మధ్యలో ఉండే ఈ కేంద్ర బిందువు మన శరీరానికి ఎంత ముఖ్యమో, కానీ మనం పుట్టగానే దాన్ని ఉపయోగం మర్చిపోతాం. కానీ ఈరోజు మన స్టమక్ మధ్యలో ఉండే కేంద్ర బిందువు ద్వారా కలిగే లాభాల గురించి చూద్దాం. మన జుట్టు దృఢంగా పెరగడానికి మరియు నల్లగా అవ్వడానికి ఈ కేంద్ర బిందువు ఎంతగానో సహకరిస్తుంది. ఇక ఈ టిప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా నెయ్యి. ఈ దేశీ నెయ్యి అందరి ఇళ్లలో మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కుసుమ నూనె. ఈ కుసుమ నూనె అనేది చాలా ప్యూర్గా ఉండాలి, లేదంటే అపాయం కలిగే అవకాశాలు ఉంటాయి. పచ్చి కుసుమ నూనె తీసుకోవడం చాలా మంచిదే. ఇక చివరి ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక ప్రాపర్ ఇంగ్రీడియంట్గా తయారు చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న నూనెని ప్రతిరోజు పడుకునే ముందు మన స్టమక్ మధ్యలో ఉన్న కేంద్ర బిందువులో 2 drops పడుకునే ముందు వేయండి. అలాగే 2 నిమిషాలు మెల్లగా కేంద్ర బిందువు సైడ్స్కి నెమ్మదిగా ఒక 2 నిమిషాలు మసాజ్ చేయండి. నాభి మీద, నాభి కింద ఇలా 4 sides నెమ్మదిగా మసాజ్ చేయండి. కేవలం ఈ 2 నిమిషాలు చేయడం ద్వారా మీ హెయిర్ దృఢంగా మరియు నల్లగా మారుతుంది. ఇది కాకుండా ఇంకా ఇలా చాలా స్టమక్తో కూడుకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా, స్టమక్ పెయిన్ కానీ, స్టమక్ లావుగా ఉండడం కానీ, డైజెషన్ ప్రాబ్లం, ఇలా ప్రతి సమస్యని నాభి ద్వారా నివారణ పొందొచ్చు. ఒకవేళ మీ ముఖంపై ముడతలు ఏర్పడినా కూడా పైన చెప్పిన ట్రీట్మెంట్ ద్వారా తొలగించుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సులువైన టిప్. ఈ టిప్పై మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మీరు కూడా తప్పకుండా పాటించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.